పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్వస్థతకు గురైన వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆరా తీశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుమారుడు గిరితో ఫోన్లో మాట్లాడారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వంగా గీత, చిర్ల జగ్గిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గత రాత్రి కిర్లంపూడి నుంచి కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో పద్మనాభం గారికి మెరుగైన వైద్య చికిత్స అందడంతో ఆయన కోలుకున్నారని తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటే ముద్రగడ పద్మనాభాన్ని కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారితో పాటుగా వంగా గీత కూడా కలిసి పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పద్మనాభం గారిని పరామర్శించారు కదా, ఎట్లా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి? ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆరోగ్యం ప్రస్తుతానికైతే నిలకడగా ఉంది. నిన్న ఈవినింగ్ ఒక డయాలసిస్ చేసామని చెప్పి వాళ్ళ అబ్బాయి గిరి గారు కూడా ఉండి చాలా బాగా చూసుకుంటున్నారు. ఆయన నిన్న సాయంత్రానికి ఒక డయాలసిస్ అవడం వల్ల ఆయన తీరుకున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం రిపోర్ట్స్ పెట్టి సెకండ్ డయాలసిస్ కూడా చేస్తామన్నారు. దాన్ని బట్టి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా షిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదనేటువంటి మాట డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనా రేపటికి ఆయన ఇంకా తీరుకుంటారు కనుక అవసరమైతే ఇక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా వెనకడిగా వేయొద్దు అనేటువంటి మాట జగన్మోహన్ గారు చెప్పమన్నారు. జగన్మోహన్ గారు కూడా మరి గిరి గారితో మాట్లాడారు ప్రత్యక్షంగా. వాళ్ళ అబ్బాయి ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయితో జగన్మోహన్ గారు కూడా ఫోన్లో మాట్లాడి జరగడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎవరెవరు డాక్టర్ గారు చెప్పాలో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ గారు మాట్లాడతామని చెప్పారు. అలాగే జగన్మోహన్ గారు చెప్పిన మాట ఏంటంటే అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా వెనకడికి వేయద్దు, ఎయిర్ లిఫ్ట్ అయినా చేయండి అనేటువంటిది డాక్టర్ల యొక్క ఆలోచన తీసుకుని ఆ కార్యక్రమం కూడా చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్, ఆయన మాట్లాడగలుగుతున్నారా పద్మనాభం గారు? ఏమైనా ఆహారం పెట్టమని అడుగుతున్నారా? విపరీతమైన హైయర్ యాంటీబయాటిక్స్ పెడతారు కనుక కొంత మగతగా ఉంటుంటారు. అలాని లేచిన తర్వాత కూడా ఆయన కూర్చోళ్ళందరికీ భోజనాలు పెట్టననే మాట చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం బ్రాండ్ దానికే కదా భోజనాలు పెట్టడంలో అదే మాట అన్నారు. ఇప్పుడు అందరూ వస్తే ముందు వీళ్ళందరికీ భోజనాలు తెప్పించమని చెప్పి వాళ్ళ పిల్లలు అడుగుతూ చెప్తున్నాడు ఆయన. గిరి గారికి మాట్లాడగలుగుతున్నారు. గిరి కూడా చాలా బాధ్యతాయుతంగా పక్క నుండి అన్నీ తనే చూసుకుంటూ ఉన్నాడు. ఇది మనం చూస్తున్నాము. ఒకవైపు ముద్రగడ ఆరోగ్యం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారు. నేరుగా ఫోన్ ద్వారా ఆయన కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి అత్యవసరం అయితే హైదరాబాద్లో ఎయిర్ షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయండి, దానికి అనుకూలంగా ఏర్పాట్లు కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పి ఒక హామీని, భరోసాని వైఎస్ జగన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనకు చెప్తున్న ప్రకారం చూసినట్లయితే పద్మనాభం గారు లేచి మాట్లాడగలుగుతున్నారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలని చెప్పి ఆయన కుమారుడు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసినట్లయితే పద్మనాభం గారు ఆరోగ్యపరంగా రికవరీ అయ్యారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుంచి.